Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 16 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్యాలిక్యులేట్ ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ ఏ అండ్ బి. ఈ ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ వరకు 1, 2, 3, 4, 5 రెసిస్టర్స్ కనెక్ట్ చేసి ఉంచారు. అందులో ఈ 3 ప్యారలల్లో ఉన్నాయి, మళ్ళీ ఈ కాంబినేషన్ వచ్చి సిరీస్లో ఉంది. వీటన్నింటినీ కాకుండా మనం ఒక ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఒకటే రెసిస్టర్ కనెక్ట్ చేయాలి. ఏ నుంచి బి వరకు ఇన్ని 5 కాకుండా ఒకటే రెసిస్టర్ కనెక్ట్ చేయాలంటే ఎంత కనెక్ట్ చేయాలి, దానికి ఎంత వాల్యూ ఉండాలి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే దీన్ని ఈ 2ని R1 అని, ఈ 12 అని R2, 6 ఓం R3, 4 ఓం R4, 5 ఓం R5 ఇలా తీసుకుందాం అనుకుందాం. అలాగే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇలా ఏ నుంచి వచ్చిన కరెంటు 2 ఓం నుంచి ఇక్కడ స్ప్లిట్ అవుతుంది కరెంట్, ఇలా డిఫరెంట్ కరెంట్ పాస్ అవుతుంది. అంటే ఈ 3 ప్యారలల్లో ఉన్నాయి. ముందు ఈ విషయం ఏంటో ఫస్ట్ మనం క్లియర్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే R2, R3, R4 చూద్దాం. R2 is parallel to R3 is parallel to R4. మళ్ళీ ఇలా వచ్చిన కరెంట్ ఇట్లా కరెక్ట్ ఇలా వస్తుంది బీకి. ఓకే, ఇవి ప్యారల్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దాం, ప్యారల్ మనకు తెలుసు 1/RP ఈక్వల్ టు రెసిప్రోకల్స్ యాడ్ చేయాలి. అంటే 1/R2, R2 అంటే 12, 1/R3, R3 అంటే 6, 1/R4, R4 అంటే 4. రైట్, ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది, 12 అవుతుంది. 12 హౌ మచ్ ఆర్ 12? 12 1 జార్. ఆ 1తో ఈ 1 మల్టిప్లై చేయండి. 6 టేబుల్లో 12 ఎన్నిసార్లు 2 టైమ్స్ వస్తుంది, ఆ 2తో ఈ 1 మల్టిప్లై చేయండి. 4 టేబుల్లో 12 3 టైమ్స్ వస్తుంది, ఆ 3తో ఈ 1 మల్టిప్లై చేయండి. ఇది మొత్తం ఎంత వచ్చింది మనకి 5 + 1 6, 6/12 వచ్చింది. అంటే 1/2 వచ్చింది. ఇది 1/RP వాల్యూ. మరి ఆర్పి కావాలి అంటే ఇటు రెసిప్రోకల్ చేయాలి. ఇటు ఆర్పి కావాలంటే ఇటు 2 అవుతుంది. సో మొత్తమే 2 ఓం వచ్చింది. ఆర్పి 2 ఓం రావడం జరిగింది. అంటే ఈ మూడింటిని రీప్లేస్ చేసి 2 ఓం పెట్టొచ్చు. ఇప్పుడు ఇది ఫిగర్ నెంబర్ 1 అనుకుంటే ఫిగర్ 2 కొంచెం ఈజీ అయింది. ఇది ఏ, ఇది బి అనుకుంటే ఇది క్వశ్చన్లో ఇచ్చిన R1 2 ఓం, R1 2 ఓం. ఇది క్వశ్చన్లో ఇచ్చిన R5 5 ఓం. ఇప్పుడు మనకు వచ్చిన ఆర్పి 2 ఓం. ఇప్పుడు చూడండి ఇలా వెళ్ళి కరెంట్ అన్ని సేమ్ కరెంట్ కదా పాస్ అవుతుంది. అంటే 3 సిరీస్లో ఉన్నాయి. ఏవేవి? R1, RP అండ్ R5 ఆర్ ఇన్ సిరీస్. ఇక్కడ మనకి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కావాలి అంటే సిరీస్ కదా 3 యాడ్ చేసేయడమే. అంటే R1ని, RPని, R5ని యాడ్ చేసేయడమే. R1 అంటే 2 ఓం, ఇదొక 2 ఓం, ఇదొక 5 ఓం. అంటే మొత్తం మీద ఇది 9 ఓం రావడం జరిగింది. అంటే దీని మీనింగ్ ఏంటి తెలుసా? ఏ నుంచి బికి 9 ఓం కనెక్ట్ చేస్తే ఆ 9 ఓం ఈ రకంగా, ఇది ఈ రకంగా, అంటే ఇవన్నీ రీప్లేస్ చేస్తే 9 ఓంతో కనెక్ట్ చేయొచ్చు. 9 ఓంతో కనెక్ట్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, దేర్ ఫోర్ క్యాలిక్యులేట్ ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అన్నాడు. క్యాలిక్యులేట్ తీసేద్దాం. ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ 9 ఓం. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 16 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.